హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మీరు కళ్ళు మూసుకుని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరాల కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత దూరంగా ఉండండి. మీ గురించి 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ముందుగా మీరు 100 మంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. నీది కానిది నువ్వు ఎంత కావాలి అనుకున్నా నీకు దక్కదు. నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు. మంచితనం అనేది ఉంటే చాలు, దాన్ని నిరూపించుకోవడం కోసం కింద మీద పడక్కర్లేదు. అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలవు. మీకు విలువలేని చోట ఎంత సులభమైన పనైనా భారంగానే ఉంటుంది. మీకు విలువ ఇచ్చే చోట మన శక్తికి మించిన పనైనా ఇష్టంగానే ఉంటుంది. మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అప్పులు చేసి గొప్పగా బతికేవారి కంటే గంజినీళ్లు తాగి గొప్పగా బతికేవారే గొప్పవారు. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిది. వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. ఏది శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే మారక తప్పదు. నీలో ఏ శక్తి అలాగే ఏ సామర్థ్యం లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరకు రానివ్వకండి. సోమరిపతులు దేన్నీ సాధించలేరు. మీ గతం గురించి తవ్వుకోవద్దు, అలాగే మీ భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. కేవలం వర్తమానంపైనే దృష్టి కేంద్రీకరించండి. నువ్వు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు, అలాగే నువ్వు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వెయ్యండి. మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయవచ్చు, కానీ మనసులో లోపాలుంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. కొన్నిసార్లు నెగ్గాలి అంటే మనం తగ్గాలి, ఇంకొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళాలి. ఎదుటి వాళ్ళలో లోపాలను మాత్రమే చూసేవారికి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మంచితనం అన్నదే కనిపించదు. మీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవడం కూడా ఒక మానసిక లోపమే. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేస్తూనే ఉండాలి. అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం రాదు, దానికి విరామం లేని ప్రయత్నం కావాలి. బ్రతుకు అనేది మన ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేదంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే అంతా దుఃఖమే. అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేవు. వైఫల్యంతో వెనుదిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడే ఉండి మొదలుపెట్టేవారు మరికొందరు. ఎక్కడ మొదలు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి. ఎంత సున్నితమైన దారమైనా దానంతటా అదే తెగిపోదు. ఎవరో ఒకరు ఏదో వైపు లాగితే తప్ప. అలాగే ఎంత గొప్ప బంధం అయినా సరే దానంతటా అదే విడిపోదు, ముఖ్యంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ప్రతి ఒక్కరూ చెప్పేది వినండి, కొందరితో మాట్లాడండి. ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి, తీర్పుని మాత్రం భద్రపరచండి. నీకు లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేసుకోవద్దు. ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయకండి. అలా చేస్తే మీకు వారికి తేడా లేకుండా పోతుంది. విశ్వాసం లేని వ్యక్తులు నమ్మకం వెతకడం అంటే చీకటిలో దారి వెతకటం, ఎడారిలో నీరు వెతకటం లాంటివే. నిరాశ తప్ప ఏమీ ఉండదు. నీ సమస్యల గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మీరు అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. మీకు గెలవాలన్న తపన, అలాగే గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 ఉంటే ఈ ప్రపంచంలో దేనైనా సాధించగలరు. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు కాదంటారా?
మీ చేతికి ఉన్న 5 వేళ్లు సమానంగా ఎలా అయితే ఉండవో ఈ లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకుని వదిలేయండి, అంతే తప్ప అందరినీ మీరు మార్చాలి అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది. కష్టపడడానికి ఇష్టపడే వారిని అదృష్టం కూడా వదిలివెళ్ళదు. కూర్చొని కన్నీళ్లను కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా మీ బానిస అవుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం పోతుందన్నా నటించడం రాదు. ఎక్కువగా వేచి చూడకండి. సమయం పూర్తిగా మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే పొగడ్తలు, అలాగే మర్యాదలు శాశ్వతం అనుకుంటే మీ పొరపాటే. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. అందం అనేది నవ్వే పెదవుల్లో ఉండదు, బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. సమయం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. సమయం లేకున్నా సమయాన్ని కల్పించుకుని మాట్లాడేవారికే మీపై ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అలాంటి వారిని వదులుకోకండి. బంధం బలంగా ఉండాలంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. కేవలం ఊహలతోనే సమయం గడిపితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుని చేస్తుంది. నువ్వు చేసిన దానం నిన్ను ధర్మాత్మునిగా చేస్తుంది. ఈ ధనం అనేది కాటి వరకే వస్తుంది. ధర్మం అనేది దైవ సన్నిధికి చేరుస్తుంది. గుర్తుంచుకోండి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకూడదు. ప్రతి నదికి ఒక మలుపు, అలాగే ప్రతి జీవితానికి ఒక గెలుపు తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవడమే జీవితం అంటే. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్.